ఒక విషయం ఇంకో విషయానికి లోపల భాగంగా ఉండటం, బయటికి విడిగా కనిపించదు. వేర్ ఆర్ యూ, నీవు ఎక్కడ ఉన్నావు. వేర్ ఆర్ యూ, నీవు ఎక్కడ ఉన్నావు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నీవు ఎక్కడ ఉన్నావో అన్నప్పుడు వేర్ యు ఆర్. సో నాకు తెలియదు అనేది ముందు రాయాలి. ఐ డోంట్ నో. నీవు ఎక్కడంలో ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా అదే ఉన్నది. మరి ఇదెట్లాగా సార్? ఇక్కడ ఎలాంటి మార్పు రాకపోవడానికి కారణం ఇక్కడ హౌ అనేది సబ్జెక్ట్ గా వాడబడింది. సబ్జెక్ట్ గా వాడబడుతున్నటువంటి WH వర్డ్స్ చెప్పాను కదా, ఒక గీతని మరో గీతతో పోల్చినప్పుడే మనకి ఆ తేడా తెలుస్తుంది అని. అలాగే ఎప్పుడైనా సరే మనకి సబ్జెక్ట్ బాగా అర్థం కావాలంటే పోలిక అవసరం. ఒక దానిని మరొక దానితో పోల్చుకుంటే అప్పుడు తెలుగు వాక్యాలు ఇస్తాను ఎక్సర్సైజ్ గా. వాటికి ఆంగ్ల అనువాదం చేసి కామెంట్స్ లో తెలియచేయండి లేదా నాకు మెయిల్ చేయండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేద్దాం. ఎంబెడెడ్ అంటే అర్థం ఏమిటి? ఎస్, చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎంబెడెడ్ అంటే డిక్షనరీ మీనింగ్ వచ్చేసి లోపల దాచబడిన, లోపల కలిసిపోయిన. ఒక విషయం ఇంకో విషయానికి లోపల భాగంగా ఉండటం, బయటికి విడిగా కనిపించదు ఇది. ఓకే, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే గోడలో ఇనుము దాచబడింది. ఓకే, ఐరన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్. అలాగే మొబైల్లో చిప్ లోపలే ఉంటుంది. ద చిప్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద ఫోన్. మరి గ్రామర్ లో ఎంబెడెడ్ అంటే ఏంటి? ఎంబెడెడ్ క్వశ్చన్ అంటే దీన్నే మనం ఇండైరెక్ట్ క్వశ్చన్ అని కూడా అంటాం. దీని అర్థం లోపల దాచబడిన ప్రశ్న. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నట్టే ఉంటది, కానీ అది ప్రశ్న కాదు, అది స్టేట్మెంట్ లాంటి ప్రశ్న. ఓకే, ఏదో సినిమాలో, నా సినిమా పేరు గుర్తులేదులే, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. అట్లాగే ఇది ప్రశ్నలాగా కనిపిస్తుంది కానీ ప్రశ్న కాదు, ఇది స్టేట్మెంట్. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నట్లే ఉంటది కానీ క్వశ్చన్ ఫామ్ ఉండదు. ఓకే, మరి ఎంబెడెడ్ క్వశ్చన్ కి లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్ కి డైరెక్ట్ క్వశ్చన్ కి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ, నీవు ఎక్కడ ఉన్నావు. వేర్ ఆర్ యూ, నీవు ఎక్కడ ఉన్నావు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నీవు ఎక్కడ ఉన్నావో అన్నప్పుడు వేర్ యు ఆర్, వేర్ యు ఆర్. ఇది ఇంగ్లీష్ లో తెలుగులో లాగా నీవు ఎక్కడ ఉన్నావో అని అనేటటువంటి సంప్రదాయం లేదు, కానీ ఒక వాక్యంలో అంతర్భాగంగా అనేటటువంటి సంప్రదాయం ఉంది. అంటే నీవు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు అనేటటువంటి ఒక సంపూర్ణ వాక్యంలో ఇలాంటి ప్రశ్న గాని ప్రశ్న ఉంటుంది. నీవు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ యు ఆర్. ఐ డోంట్ నో వేర్ యు ఆర్. ఏంటి తేడా? వేర్ ఆర్ యు అనేది ప్రశ్న, వేర్ యు ఆర్ అనేది స్టేట్మెంట్, ప్రశ్న కాదు. ప్రశ్న యొక్క స్వరూపం ఏంటి? ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. వేర్ ఆర్ యూ, ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, యు అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు ఆర్ ఉంది, ఆర్ ముందు WH వర్డ్ ఉంది. వేర్ ఆర్ యూ ఇది ప్రశ్న. కానీ ఎక్కడ ఉన్నావు అనేది కాదు, ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఎక్కడ ఉన్నావో అంటే వేర్ ఆర్ యూ కాదు, వేర్ యు ఆర్. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అంటే ఇది లోపల కలిసిపోయింది. ఐ డోంట్ నో అనేటటువంటి వాక్యంలో లోపల కలిసిపోయినటువంటి ఈ ప్రశ్నలు మనం ఇండైరెక్ట్ క్వశ్చన్ అని లేదా ఎంబెడెడ్ క్వశ్చన్స్ అని అంటాం. మరలా దీనినే మనం ఉదాహరణగా తీసుకుని మరింత క్లియర్ గా నేర్చుకుందాం. నీవు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు అనేటటువంటి తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ అనువాదం మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ అసలు నీవు ఎక్కడ ఉన్నావు ఇది ప్రశ్న వాక్యం. వేర్ ఆర్ యూ ఇది మీకు తెలుసు. నీవు ఎక్కడ ఉన్నావో అని కదా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగి నాకు తెలియదు అంటలా, నీవు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు అంటున్నావు. సో నీవు ఎక్కడ ఉన్నావో అన్నప్పుడు మరి నీవు ఎక్కడ ఉన్నావు అనే దానికి తేడా ఉండాలి కదా. వేర్ ఆర్ యూలో ఆర్ అనేది సబ్జెక్ట్ ముందు వస్తే నువ్వు ఎక్కడ ఉన్నావో అనే దాంట్లో ఆర్ అనేది సబ్జెక్ట్ తర్వాత వచ్చి వేర్ యు ఆర్ అయింది.
అలాగే నాకు తెలియదు, దీనికి ఆంగ్ల అనువాదం ఐ డోంట్ నో. ఇప్పుడు మొత్తం వాక్యం నీవు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ మార్చేటప్పుడు మనం రివర్స్ మంత్రం ఉపయోగిస్తాం. ఎందుకంటే తెలుగు వాక్య నిర్మాణానికి ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి ఉన్న తేడా ప్రకారం. సో నాకు తెలియదు అనేది ముందు రాయాలి. ఐ డోంట్ నో. నీవు ఎక్కడ ఉన్నావో, వేర్ యు ఆర్, అంతేగాని వేర్ ఆర్ యు అనేది తప్పు అనమాట. మనం అలవాట్లో పొరపాటుగా ఐ డోంట్ నో వేర్ ఆర్ యు అనేస్తాం, కానీ అది చాలా బ్లండర్ మిస్టేక్ అన్నమాట. మిత్రులారా, ఇది కాన్సెప్ట్ అర్థమైందా? ఫండమెంటల్స్ అనేవి ఒక నిమిషం ఎక్కువైనా సరే అత్యంత క్లియర్ గా నేర్చుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద మీకు మంచి పట్టు ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మెయిన్ గా చేసుకుని ఈరోజు మరెన్నో అన్బాడెడ్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. సరేనా? అరే రెడీ ఫ్రెండ్స్? ఇప్పుడు WH క్వశ్చన్స్ లో కొన్నింటిని మీకు కన్ఫ్యూజన్ లేకుండా సపరేట్ గా చూద్దాం. ఓకే, దానిలో ముందుగా వేర్, ఎక్కడ అంటే స్థానానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. స్థానానికి సంబంధించిన ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లేదా ఎంబెడెడ్ క్వశ్చన్స్ చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి వాడు ఎక్కడ ఉన్నాడు లేదా అతను ఎక్కడ ఉన్నాడు. దానికి ఇంగ్లీష్ అనువాదం వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ. ఇది ప్రశ్నకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ తోనే ఉన్నది. గమనించారా? ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉన్నది? సబ్జెక్ట్ కు ముందు ఉన్నది. దాని ముందు WH వర్డ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని చెప్పాలనుకోండి. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అన్నప్పుడు మనం నాకు తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడో అని మనం రివర్స్ మంత్రం ఉపయోగించి రాయాలి. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇంతవరకు ఓకే. ఇక ఎక్కడ ఉన్నాడో, వేర్ ఈజ్ హీ కాదు, వేర్ హీఈస్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. వేర్ హీఈస్ అంటే ఇది ప్రశ్న లాంటిది, కానీ ప్రశ్న కాదు. ఐ డోంట్ నో వేర్ హీఈస్. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అర్థమైందా? ఓకే. అలాగే మీ ఇల్లు ఎక్కడ ఉన్నది అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? వేర్ ఈజ్ యువర్ హౌస్ అని అంటాం. కానీ మీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు గుర్తు లేదు. ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉన్నదో అనేది కూడా ప్రశ్న లాంటిది, కానీ ప్రశ్న కాదు. దీన్ని మనం ఎలా రాస్తాం? నాకు గుర్తు లేదు మీ ఇల్లు ఎక్కడ ఉన్నదో. ఐ డోంట్ రిమెంబర్, నాకు గుర్తు లేదు. వేర్ యువర్ హౌస్ ఈజ్. వేర్ ఈజ్ యువర్ హౌస్ కాదు, వేర్ యువర్ హౌస్ ఈజ్. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైనట్టుంది కదా? రైట్, అదే నేను కోరుకునేది. అలాగే ఇంకొక ప్రశ్న చూద్దాం. వారు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ దే గో. వేర్ డిడ్ దే గో. వారు ఎక్కడికి వెళ్ళారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియదు అంటే నోబడి నోస్. ఓకే, అంతవరకు నో ప్రాబ్లం. నోబడి నోస్ వేర్ దే వెంట్. వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఇక్కడ గమనించారా? వేర్ దే వెంట్ అన్నాం. అదే డైరెక్ట్ క్వశ్చన్ లో వేర్ డిడ్ దే గో. ఇక్కడ ముందు గుర్తు ఏంటంటే ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లో డూ రూపాలు ఉండవు. ఓకే, డూ గాని డస్ గాని డిడ్ గాని ఉండవు. కాబట్టి ఆ డిడ్ తీసేసి వేర్ దే గో అనొచ్చా? నో. ఎందుకని? ఇక్కడ పాస్ట్ టెన్స్. డిడ్ అంటే పాస్ట్ టెన్స్. వారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నామంటే అది అయిపోయినటువంటి విషయాన్ని మనం అడుగుతున్నాం. కనుక ఇక్కడ వేర్ డిడ్ దే గో అన్నాం. అలాగే డిడ్ తీసేసిన వెంటనే గో ఏమవుతుంది? వెంట్ అవుతుంది. పాస్ట్ టెన్స్ రూపం రావాలి, అంటే V2 రావాలి. సో ఇప్పుడు టోటల్ గా వాక్యం వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. నోబడి నోస్ వేర్ దే వెంట్. క్లియర్? గుడ్. ఇప్పుడు రెండవ అంశంగా వాట్ గురించి చూద్దాం. WH వాట్ అంటే ఏమిటి అంటే దీనిలో విషయానికి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. ఓకే, నీవు ఏమి కొన్నావు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ యు బై? నీవు ఏమి కొన్నావు? వాట్ డిడ్ యు బై? నీవు ఏమి కొన్నావో నాకు చూపించు అన్నప్పుడు ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. నీవు ఏమి కొన్నావో నాకు చూపించు. నాకు చూపించు నీవు ఏమి కొన్నావో. షో మీ వాట్ యు బాట్. షో మీ వాట్ డిడ్ యు బై కాదు మిత్రమా, వాట్ యు బాట్.
డిడ్ ఎప్పుడైతే మనం తీసేసామో బై అనేది బాట్ అయిపోయింది. సో వెర్బ్ యొక్క రెండో రూపం రావాలి. షో మీ వాట్ యు బాట్. ఓకేనా? అలాగే మరో డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆమె ఏమి చెబుతోంది? వాట్ ఈస్ షీ సేయింగ్? ఆమె ఏమి చెబుతోంది? వాట్ ఈస్ షీ సేయింగ్? నో ప్రాబ్లం. ఆమె ఏమి చెబుతుందో నాకు అర్థం కావటం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ షీ ఈజ్ సేయింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ షీ సేయింగ్ కాదు మిత్రమా, వాట్ షీ ఈజ్ సేయింగ్. ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్ లో మనకి స్టేట్మెంట్ స్ట్రక్చర్ కావాలి కాబట్టి హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత రాస్తున్నాం. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూడవదిగా వెన్, ఎప్పుడు, దీని సంగతి చూద్దాం. అంటే సమయానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. సినిమా ఎప్పుడు మొదలవుతుంది? వెన్ విల్ ద మూవీ స్టార్ట్? వెన్ విల్ ద మూవీ స్టార్ట్? మరి ఇండైరెక్ట్ క్వశ్చన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో మీకు తెలుసా? మీకు తెలుసా అనేది డైరెక్ట్ క్వశ్చనే, కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది మాత్రమే ఇండైరెక్ట్ క్వశ్చన్. ఓకే, మీకు తెలుసా? డూ యు నో? సినిమా ఎప్పుడు మొదలవుతుందో, వెన్ ద మూవీ విల్ స్టార్ట్. వెన్ విల్ ద మూవీ స్టార్ట్ కాదు, వెన్ ద మూవీ విల్ స్టార్ట్. ఓకే, అలాగే మీ తండ్రి గారు ఎప్పుడు వస్తారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. వెన్ విల్ యువర్ ఫాదర్ కమ్? కొంచెం మరింత వివరంగా అడగాలనుకున్నాం అనుకోండి, మీ తండ్రి గారు ఎప్పుడు వస్తారో నాకు చెప్పు. నాకు చెప్పు, టెల్ మీ. మీ తండ్రి గారు ఎప్పుడు వస్తారు? వెన్ యువర్ ఫాదర్ విల్ కమ్. వెన్ యువర్ ఫాదర్ విల్ కమ్. ఆ తేడా మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నాలుగవదిగా హౌ, ఎలా చూద్దాం. ఇది విధానానికి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో పొందుపరచబడ్డాయి. సరేనా? ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. హౌ డస్ దట్ కంప్యూటర్ వర్క్? ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? హౌ డస్ దట్ కంప్యూటర్ వర్క్? అదే ఇండైరెక్ట్ గా మనం ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు అని చెప్పాలనుకున్నాం. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో, హౌ దట్ కంప్యూటర్ వర్క్స్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ లో ఉన్న డస్ ని మనం తొలగించినప్పుడు వర్క్ కి ఎస్ చేరింది. ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి. ఓకే, ఆ విషయాన్ని మీరు గమనించాలి. హౌ డస్ దట్ కంప్యూటర్ వర్క్ అనేది డస్ తీసేసాం కాబట్టి డూ, డస్, డిడ్ అనేటటువంటివి మనకి ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లో రావు అనేది ఒక మొండి గుర్తు అని చెప్పాను కదా. డిడ్ పోతే V2 వస్తుంది, డూ పోయినా V1 వస్తుంది, డస్ పోతే V1 కి ఎస్ గాని ఎస్ గాని చేరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఆమె అంత వేగంగా ఎలా పరిగెత్తుతుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. హౌ డస్ షీ రన్ సో ఫాస్ట్? హౌ డస్ షీ రన్ సో ఫాస్ట్? అదే ఆమె అంత వేగంగా ఎలా పరిగెత్తుతుందో నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఆమె అంత వేగంగా ఎలా పరిగెత్తుతుందో నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఐ వండర్. నాకు ఆశ్చర్యపోతున్నాను, నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ వండర్ హౌ షీ రన్స్ సో ఫాస్ట్. ఇక్కడ డస్ అనేది తొలగించాం కాబట్టి వెర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని చేర్చాలి. ఇక్కడ రన్ అనేటటువంటి వెర్బ్ కి ఎస్ చేర్చాము. ఐ వండర్ హౌ షీ రన్స్ సో ఫాస్ట్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను 1కి 4 సార్లు చెప్పడానికి నాకు ఇబ్బంది ఏం కాదు. కొంతమంది ఫ్రెండ్స్ మీ వివరణ కాస్త ఎక్కువైంది సార్, కొంచెం తగ్గించండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని కొంచెం నేను వెనకడుతున్నాను తప్ప ఇంకా నేను 1కి 5 సార్లు అని చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, సరే. తర్వాత బిర్యానీ ఎలా వండాలి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. చూద్దాం. హౌ టు కుక్ బిర్యానీ. బిర్యానీ ఎలా వండాలి? హౌ టు కుక్ బిర్యానీ. అదే బిర్యానీ ఎలా వండాలో ఆమెకు తెలుసు అని చెప్పాలనుకోండి. ఆమెకు తెలుసు,
షీ నోస్ బిర్యానీ ఎలా వండాలో. హౌ టు కుక్ బిర్యానీ. ఇక్కడ మళ్ళీ గందరగోళపడ్డారుగా. డైరెక్ట్ క్వశ్చన్ లో ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా అదే ఉన్నది. మరి ఇదెట్లాగా సార్? ఇక్కడ ఎలాంటి మార్పు రాకపోవడానికి కారణం ఇక్కడ హౌ అనేది సబ్జెక్ట్ గా వాడబడింది. సరే, ఆ విషయం తర్వాత చూద్దాం. ఒక్కసారిగా మనకి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. ముందు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. హౌ టు కుక్ బిర్యానీ అనేది డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్ లో కూడా మారలేదు కదా. హౌ టు కుక్ బిర్యానీ అలాగే ఉంది కదా. ఎందుకు అనేది చూద్దాం. ముందు ఇంతవరకు మీరు అవగాహన చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇప్పుడు ఎందుకు, వై చూద్దాం. దీనిలో కారణానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఫస్ట్ వన్, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్? నీవు ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్? అదే నీవు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ క్రయింగ్. ఐ డు నాట్ అండర్స్టాండ్ వై యు ఆర్ క్రయింగ్. ఆర్ యు క్రయింగ్ కాకుండా యు ఆర్ క్రయింగ్ అన్నావు, అంతే తేడా. ఓకే, అలాగే అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? వై డిడ్ హి లై? అతను ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలుసు. ఐ నో వై హీ లైడ్. డిడ్ తీసేసాం కాబట్టి లై యొక్క V2 రాశాం, పాస్ట్ టెన్స్ రూపం రాశాం. ఐ నో వై హీ లైడ్. ఓకే, చివరిగా ఎవరు, ఎవరిని, హూ, హూమ్ గురించి చూద్దాం. ఇక్కడ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ దట్ మ్యాన్ ఈజ్. ఐ డోంట్ నో హూ దట్ మ్యాన్ ఈజ్. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ లేదా ఇండైరెక్ట్ స్టేట్మెంట్ లేదా ఎంబెడెడ్ క్వశ్చన్. దీన్ని ఎంబెడెడ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, చివరిగా మరొకటి, మీరు ఎవరిని పిలిచారు? హూమ్ డిడ్ యూ కాల్? మీరు ఎవరిని పిలిచారు? హూమ్ డిడ్ యూ కాల్? మీరు ఎవరిని పిలిచారో నాకు తెలుసు. మీరు ఎవరిని పిలిచారో నాకు తెలుసు. ఐ నో హూమ్ యూ కాల్డ్. డిడ్ తీసేసాం, కాల్కి ఇది చేర్చాం. ఐ నో హూమ్ యూ కాల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు 1-2 సార్లు చూసి అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న విషయాలను ఒక టేబుల్ ద్వారా రీకాల్ చేసుకోండి. అప్పుడు మీకు ఏ చిన్న సందేహం కూడా రాదు. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ గా వాడబడుతున్నటువంటి WH వర్డ్స్ సంగతి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, మీ మనసులో ఏముంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? అదే ఇండైరెక్ట్ గా మీ మనసులో ఏముందో నాకు తెలుసు అనాలనుకోండి. నాకు తెలుసు, ఐ నో. ఏం తెలుసు? మీ మనసులో ఏముందో. వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? ఐ నో వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఇక్కడ గమనించారా? డైరెక్ట్ క్వశ్చన్ లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రాశాం. వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ఏమాత్రం మార్పు రాలా. ఎందుకని? వాట్ అనేది కేవలం ఇక్కడ ఒక ప్రశ్నాపదంగా మాత్రమే కాకుండా అది వాక్యంలో సబ్జెక్ట్ అంటే కర్తగా కూడా పనిచేస్తుంది. ఓకే, దీని గురించి కొంచెం వివరణ చూద్దాం. సాధారణంగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ లో హెల్పింగ్ వెర్బ్ చివర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో వేర్ హీఈస్. ఐ నో నాకు తెలుసు, వేర్ హీఈస్ అతను ఎక్కడ ఉన్నాడో. కానీ వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అనేటటువంటి వాక్యంలో వాట్ అనేది సబ్జెక్ట్ గా ఉంది. వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, మీ మనసులో ఏముంది. ఇక్కడ వాట్ ఏ సబ్జెక్ట్. అందుకని ఇండైరెక్ట్ స్టేట్మెంట్ లో కూడా ఐ నో వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఎలాంటి మార్పు లేకుండా రాశాము. ఓకే, ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు చూడండి.
ఓకే, అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ గా వాట్ లేదా హూ ఉన్నప్పుడు ఎలా ఉందో చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్, అక్కడ ఎవరు ఉన్నారు, హూ ఇస్ దేర్. ఇక్కడ హూ సబ్జెక్ట్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అక్కడ ఎవరో నాకు తెలుసు, అక్కడ ఎవరున్నారో నాకు తెలుసు, ఐ నో హూ ఈస్ దేర్. ఇక్కడ హూ ఈస్ దేర్ లో ఎలాంటి మార్పు లేదు. అలాగే మరొకటి, ఏమి జరుగుతోంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఏమి జరుగుతుందో నాకు తెలుసు, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ లేదా ఇండైరెక్ట్ స్టేట్మెంట్. ఐ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇక్కడ కూడా ఏ మార్పు రాలా. అలాగే మరో ప్రశ్న, ఏది మంచిది, విచ్ ఈజ్ బెటర్. ఏది మంచిదో నాకు తెలుసు అన్నప్పుడు కూడా ఐ నో విచ్ ఈజ్ బెటర్. మీకు కొంత క్లారిటీ రావటం కోసం ఒక చిన్న చిట్కాలా చెప్తాను. సాధారణంగా హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, వేర్ హీస్. కానీ వాట్, హూ, విచ్ వంటి పదాలు స్వయంగా సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఆ వ్యాకరణ నిర్మాణం మారదు. అది డైరెక్ట్ క్వశ్చన్ లాగానే కనిపిస్తుంది. గతంలో ఒకసారి మీకు చెప్పాను కదా, ఒక గీతని మరో గీతతో పోల్చినప్పుడే మనకి ఆ తేడా తెలుస్తుంది అని. అలాగే ఎప్పుడైనా సరే మనకి సబ్జెక్ట్ బాగా అర్థం కావాలంటే పోలిక అవసరం. ఒక దానిని మరొక దానితో పోల్చుకుంటే అప్పుడు మనకు సబ్జెక్ట్ చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పోలికలు చూద్దాం. ఇప్పుడు కొన్ని పోలికలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వాట్ అనేది సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు, అలాగే ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఆ తేడాలు చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు, వాట్ ఈజ్ మేకింగ్ దట్ నాయిస్. ఏది ఆ శబ్దం చేస్తోంది. ఆ శబ్దం చేసేది ఏది మనకు తెలియట్లా, కాబట్టి ఇక్కడ ఏది, వాట్ అనేది సబ్జెక్ట్. అందుకని మనం అది ఏది ఆ శబ్దం చేస్తుందో నాకు తెలియదు అన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈజ్ మేకింగ్ దట్ నాయిస్. మరలా యాజ్ ఇట్ ఈజ్ గా డైరెక్ట్ క్వశ్చన్ లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కూడా మనం రాయటం జరుగుతుంది. ఐ డోంట్ నో వాట్ ఈజ్ మేకింగ్ దట్ నాయిస్. ఓకే, అలాగే ఈ వాట్ ని ఆబ్జెక్ట్ గా చూద్దాం. ఈ వాట్ ని ఆబ్జెక్ట్ గా, వాట్ డిడ్ యూ ఈట్. వాట్ డిడ్ యూ ఈట్, నీవు ఏమి తిన్నావు. ఇక్కడ సబ్జెక్టు యు, నీవు, వాట్ కాదు. వాట్ ఏమిటి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, అందుకే డిడ్ వచ్చింది. వాట్ డిడ్ యూ ఈట్. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ నో వాట్ యు ఏట్ అనాలి. నువ్వు ఏమి తిన్నావో నాకు తెలుసు అన్నప్పుడు ఐ నో వాట్ యు ఏట్. ఓకే, అలాగే రెండవ ఉదాహరణగా, రెండవ పోలికగా హూ తీసుకుందాం. హూ యాజ్ సబ్జెక్ట్. హూ అనేది సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు సంగతి. ఎవరు ఆ పని చేస్తున్నారో అడిగినప్పుడు. హూ కాల్ యూ. హూ కాల్డ్ యూ, నిన్ను ఎవరు పిలిచారు. ఇక్కడ హూ అనేదే సబ్జెక్ట్, ఎవరు పిలిచారు మనకు తెలియదు కదా, ఆ వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్. సో టెల్ మీ హూ కాల్డ్ యూ, నిన్ను ఎవరు పిలిచారో నాకు చెప్పు అన్నప్పుడు కూడా మనం హూ కాల్డ్ యూ అంటామే తప్ప హూ యూ కాల్ అనం. ఓకే, టెల్ మీ హూ కాల్డ్ యూ. అలాగే హూ యాజ్ ఆబ్జెక్ట్. హూ అనేది ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు హూ డిడ్ యూ కాల్, నీవు ఎవరిని పిలిచావు. ఇక్కడ నీవు అనేది సబ్జెక్ట్, హూ కాదు. హూ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి నీవు ఎవరిని పిలిచావో నాకు చెప్పు అన్నప్పుడు టెల్ మీ హూమ్ యూ కాల్డ్. టెల్ మీ హూమ్ యూ కాల్డ్ అంటాం. ఓకే, అలాగే విచ్ సంగతి చూద్దాం. విచ్ యాజ్ సబ్జెక్ట్. ఎప్పుడు అయినా సరే ఎంపిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విచ్ గురించి మనం చూస్తాం. ఏ బస్సు హైదరాబాద్ వెళ్తుంది, ఇది డైరెక్ట్ క్వశ్చన్. విచ్ బస్ గోస్ టు హైదరాబాద్. ఇక్కడ సబ్జెక్టు విచ్ బస్, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి విచ్ బస్సే. ఏ బస్సు అనేది ఇక్కడ సబ్జెక్టు, కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్ లో కూడా ఏ బస్సు హైదరాబాద్ వెళ్తుందో నాకు తెలియదు. ఐ డోంట్ నో విచ్ బస్ గోస్ టు హైదరాబాద్. ఏ మార్పు రాదు. అదే విచ్ యాజ్ ఆబ్జెక్ట్, దీని సంగతి చూద్దాం. నీకు ఏ పెన్ కావాలి, విచ్ పెన్ డూ యూ వాంట్. ఇక సబ్జెక్టు విచ్ కాదు, యు, నీవు. కాబట్టి నీకు ఏ పెన్ కావాలో చెప్పు అన్నప్పుడు కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా ఉంచకూడదు. ఇక్కడ టెల్ మీ విచ్ పెన్ యూ వాంట్, డూ తీసేసాం. టెల్ మీ విచ్ పెన్ యూ వాంట్, అది అక్కడ డస్ ఉంటే వాంట్స్ అనేది వచ్చేది. ఓకే, చివరిగా మీరు ఈ టేబుల్ గమనిస్తే మీకు ఈ సబ్జెక్ట్ పట్ల చక్కటి అవగాహన ఏర్పడుతుంది.
ఇక్కడ హూ అనేటటువంటి పదం ఎప్పుడు సబ్జెక్ట్ అవుతుంది? పనిచేసే వ్యక్తి ఎవరో తెలియనప్పుడు. హూ ఓపెన్ ద డోర్? ఎవరు తలుపు ఓపెన్ చేశారో తెలియదు, అప్పుడు మనకి ఇది సబ్జెక్ట్ అయింది. అలాగే వాట్ అనేది ఏదైనా ఒక విషయము లేదా వస్తువు కారణమైనప్పుడు వాట్ హ్యాపెన్, ఇక్కడ వాట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అలాగే విచ్ అనేది ఎప్పుడు సబ్జెక్ట్ అవుతుంది? ఒక వస్తువు లేదా గ్రూప్ గురించి అడిగినప్పుడు. విచ్ టీమ్ వన్, ఏ టీం గెలిచింది అన్నప్పుడు మనకి విచ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మీకు ఒకదాని తర్వాత ఒకటి మీకు పాయింట్స్ చెప్తూ ఉన్నాను. దీని మీద మీకు సరైన అవగాహన రావాలి అనేటటువంటిది. ఒక వీడియో చూసాము అంటే ఇంకా మీకు ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి డౌట్స్ ఉత్పన్నం కాకూడదు. అది నా ఉద్దేశం. మీకు మరింత క్లియర్గా ఉండటం కోసం ఒక టిప్ లాగా చివరిగా ఒక పాయింట్ చెప్తాను. వాక్యంలో హూ, వాట్ తర్వాత నేరుగా క్రియ వెర్బ్ వస్తే అది సబ్జెక్ట్ స్థానంలో ఉన్నట్టు. అలాంటప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్ లో కూడా మార్పు ఉండదు. ఒకవేళ హూ, వాట్ తర్వాత డూ, డస్, డిడ్, విల్ ఇలాంటివి వస్తే ఆ తర్వాత వేరే వ్యక్తి ఐ, యు, హీ, షీ ఇలాంటివి ఉంటే అప్పుడు ఇండైరెక్ట్ లో సహాయకరే వెనక్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను ఎక్సర్సైజ్ గా ఇస్తాను. దాన్ని మీరు తెలుగులోకి అనువదించండి. జవాబులు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసి సరిపోల్చుకోండి. ఓకే. డూ యు నో వేర్ హీ ఈస్? ఇది మొదటిది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఇది 2. షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్. ఇది 3. వి డోంట్ నో వాట్ దే వాంట్. ఇది 4. టెల్ మీ వై యు ఆర్ లేట్. ఇది 5. ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ ద కీస్. ఇది 6. వీటిని మీరు తెలుగులోకి అనువదించి జవాబులను డిస్క్రిప్షన్ లో చూడండి. ఇది ఎక్సర్సైజ్ 1 అనేటటువంటి హెడ్డింగ్ కింద మీకు ఆన్సర్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రెండవ ఎక్సర్సైజ్ గా కరెక్ట్ ద సెంటెన్సెస్ అని ఇస్తాను. ఈ 4 వాక్యాలను సరిచేసి మీరు జవాబులను డిస్క్రిప్షన్ లో చూసి సరిపోల్చుకోండి. ఓకే. 1 ఐ డోంట్ నో వేర్ ఆర్ దే. 2 డూ యు అండర్స్టాండ్ వాట్ ఆమ్ ఐ సేయింగ్. 3 టెల్ మీ వేర్ ఇస్ యువర్ హౌస్. 4 ఐ డోంట్ రిమెంబర్ వాట్ డిడ్ హి సే. ఫ్రెండ్స్, వీటిని సరిచేసి జవాబులను డిస్క్రిప్షన్ లో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 3గా 3 తెలుగు వాక్యాలు ఇస్తాను. దానిని ఇంగ్లీష్ లోకి అనువదించి జవాబులను డిస్క్రిప్షన్ లో చూసి సరి చేసుకోండి. ఓకే. 1 వాడు ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. 2 నీవు ఎందుకు కోపంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. 3 ఆమె ఎక్కడ పనిచేస్తుందో నీకు తెలుసా. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 వాక్యాలను ఆంగ్లంలోకి అనువదించి జవాబులను డిస్క్రిప్షన్ లో చూసి సరి చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ ఎక్సర్సైజ్ గా మీకు 7 వాక్యాలు ఇస్తాను. వీటికి జవాబులు మీరు కామెంట్స్ లో రాయవలసి ఉంటుంది లేదా నాకు మెయిల్ చేయండి.